తెలంగాణ విద్యాశాఖకు విరుద్ధంగా విద్యార్థులతో మాల్ ప్రాక్టీస్ చేయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్ణాటక ఓపెన్ స్కూల్ పేరుతో ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులతో చుచ్చిరతర పరీక్షలు రాయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ముషారాంబాగ్ పోలీసులు. సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల యాజమాన్యం ఫెయిల్ అయిన ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇప్పిస్తామని చెప్పి రామ్నగర్ చౌరాస్తాలోని ఓ ప్రైవేటు భవనంలో చుచ్చిరాత పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు విద్యార్థులను మభ్యపెట్టి నకిలీ సర్టిఫికేట్స్ తో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. రామ్నగర్ చౌరస్తాలో కర్ణాటక ఓపెన్ స్కూల్ పేరు మీద విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ మాల్ ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది. దీన్ని గుర్తించినటువంటి వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పోయి పట్టుకోగా వాళ్ళు ఓపెన్గా విద్యార్థులు ఒక 70 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరకపోవడం జరిగింది. మేము ఏమంటే ఉన్నత విద్యాశాఖ అధికారులకు మరియు అంతేకాకుండా పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క విద్యార్థుల దగ్గర ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థుల దగ్గర 3 లక్షల రూపాయలు వసూలు చేస్తూ మేము మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మరియు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి కర్ణాటక ఓపెన్ స్కూల్ వారు మరియు అదేవిధంగా హర్యానాకు సంబంధించినటువంటి వారు లింగాయ డీమ్డ్ యూనివర్సిటీ పేరు మీద తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి వారి మీద ఉక్కుపాదం మోపాలని ఈరోజు అన్ని వివిధ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ద్వారా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఎంత పెద్ద స్థాయిలు ఉన్నా వాళ్ళని వదిలిపెట్టొద్దని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.